అది దేవుడు అసలు ఇష్టపడ్డాడు, మనిషి కాదు. కానీ దేవుడు దాన్ని అసలుకే కలిగాడు. మనలో ఎలా ఉన్నామో హృదయం ఎన్ని దాకా మాట్లాడతాను. మన హృదయంలో ఏది దాచబడదో అది బయలుపరచబడదు తప్ప వేరు రాదు. అది మనం వస్తున్నట్టు మన హృదయం తెలియబడినట్టు అలాంటి ఆలోచనలు, అలాంటి పనులు, అలాంటి ఏం ఇచ్చే మాటలు మన ముందుకు వచ్చినాయంటే మన హృదయం దేవుడు ఉండాలా. మనం బోధించడం వాక్యంతో ఎన్ని ఉండాలని హృదయాలు వాక్యాలు రాసుకోండి, దేవుని వాక్యం పరిశుద్ధమైనది, దేవుని వాక్యం నడిపిస్తుంది అని మనం బోధిస్తున్నాం కదా. మనకు వచ్చే కదా అది. కాబట్టి నేను వింటున్నా మాట చెప్తున్నాను, చూస్తున్నా మాట చెప్తాను తప్ప నేను కల్పించు కానీ కూడా కాదు. అలాంటి పరిస్థితి మనం ఎప్పటికీ పరిశుద్ధపరచబడుతున్నారు. వాళ్ళంతా పనిచేస్తారు. వెళ్ళాం సాయంకాలం ఏం చేస్తామని వెళ్ళి ప్రచారంగా స్నానం చేస్తాం, ఆ పట్టికి పోయి చేస్తాం, అక్కడ చేస్తాం, మళ్ళీ అలాగే మనం నోడుతున్నటువంటి మాట చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆలోచనని సాయంకాలం మన దేవుడి వెళ్ళిన తర్వాత మనం పడుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ప్రభా అలాగే చూడలేము, అలా నన్ను ఇజ్రాయెల్ అవధించాడయ్యా, ఇలా కనుక తప్పు ప్రభా నన్ను క్షమించాయి. అలా నా ఆలోచన నా శిష్యులు అమ్మకయ్యా, ఈ శిష్యులు జీవించడానికి గొప్ప పని చేయడానికి ఇచ్చేవే కాదు, బాధ్యత జీవితం నాకు ప్రభా అని మన ప్రభుత్వం అడుగుతున్నాయి. పౌరు గారు ఏమంటాడు, అయ్యా ఆ పొంది సగం విసిగిపోయాడు. ఆ విసిగిపోయాడు ఆ రుచుల్లో ఆయన చెప్పబడే మాటలు పలకబడిన మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా 11వ అధ్యాయంలో ఉంటుంది. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. నేనే మీ మాదిరి. క్రీస్తు నాలుగు చూడండి, ఆయన ప్రేమనాలను చూడండి, ఆయన ప్రవర్తనాలను చూడండి, ఆయన బోధనాలను చూడండి, ఆయన ఏ విధంగా నడుచుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఎందుకు పొరపడ్డాడు, ఆ లక్షణాన్ని కూడా నాలో ఉన్నాయి కనుక మీరు ఆయనే అనుకోండి. నీ కనపడేవాడిని నేను. మనం మన సంఘానికి కనబడుతున్నాం, సంఘం మనల్ని గమనిస్తుంది. చెప్పొచ్చు నీకు వందాలు చెప్పచ్చు, వారికి చెవులించి ఆ చెవులు మీద వందాలు చెప్పచ్చు, వందాలు చెప్పి అంత మాత్రంగా నువ్వు ఆయన వాళ్ళ వృద్ధులు లేవు. చెప్పకపోతే నువ్వు ఏమంటావు, చెప్పొద్దు నువ్వు ఏమనుకుంటావు అనేదాని కొరకు వాళ్ళు మామూలుగా పోటీ పడి చెప్తున్నారు తప్ప వాస్తవ ప్రేమాణంలో ఉండేది మనం గ్రహించలేదు. చెప్పకపోతే చెప్తే ఒక పోతుందని అదే అంతే కదా, ఒక 100 పడేది సరిపోతుంది. ఎందుకు ఇవ్వాలా కానీ అసలు అది కాదు కానీ వాళ్ళ ప్రేమని మనం పొందుకోవాలి. వాళ్ళ ప్రేమను మనం పొందుకోవాలా. అయ్యా మాకు నాకు తల్లిదండ్రులు అని వాడి ప్రతి పరిస్థితిని ఇప్పుడు ప్రార్థన చేసుకునే పరిస్థితులు ఉందండి. వాడు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుంటారు, వస్తారు చేపడే. ఇప్పుడు దేవుడికి మామూలుగా మరి విశ్వాసకి మధ్యలో తాయనే కదా, చేపడే కదా. దేవుడు మొదలుపెట్టాలి కాబట్టి ఆ దేవుడు మొదలుపెట్ట కష్టపడాలంటే వాడు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. అంత మాత్రమే మనము ఉపయోగపోతున్నట్టు అవసరం కాదు. కానీ దేవుడి ప్రేమ మన పంచే క్రమంలో, వాళ్ళ విశ్లేషణ క్రమంలో ఉన్నటువంటి ఆ తేడాన్ని మనకు అంత ప్రసిద్ధి కలిగినప్పుడు దాన్ని బట్టి మనం ఏదో అంతపరి వాపు వాపంత బలం పడి కాదు, వాపు వేరు బలం పడి. అలాంటి ప్రేమను మనం సంఘానికి చూపించుకోవాలి. నీకు అప్పగించేది సంఘానికి కల్పించు. ఈ 50 మంది ఉన్నటువంటి ఈ సంఘాన్ని, ఈ సేవల యొక్క సమూహాన్ని మీ చేతులు పెట్టాడు. వారి సంఘంలో ఉన్నట్టుగా కష్టాలు ఏంటో, మంచి చెడ్డదు అబ్బా దిశగా చెప్తారు, మాట చెప్తారు. ఏమంటారు, 50 కూడా పెట్టుకున్నారు, పెట్టుకోండి ఆ చెట్టు పెట్టుకున్నాడు, పెట్టుకున్నాడు. రేపు 11వ తారీఖు అయిపోయింది, బా ఈ నెల బాగా దిగిపోయింది. ఈ సంవత్సరం అయిపోయింది, తర్వాత 3 నెలలు చూసుకుందాం. సంవత్సరాలు సురేష్ అది కాదు, అది
అది కాదు ఏంటి దాని గురించి అధ్యయనం సేవకులు మాట్లాడుతున్నారా మరి వాళ్ళతో లేకపోతే చేస్తూ మనతో బాధలు కష్టాలు సంబంధించుకున్న సమస్యలు ఏమవుతున్నాయో అవన్నీ కూడా తీర్చకుండానే మాత్రమే దేవుడు మనం ఎన్నుకున్నాను తప్ప వేరే కుటుంబంలో అలాగే మాట్లాడుతూ చేయడంలో మన పండిస్తాలు పండిస్తాను అని మాట్లాడుతున్నారు. సహవాసంలో దీవులు ఈ సహవాసం ఆశీర్వాదం ఉంది. ఈ సహవాసం అన్నోడు నన్ను ప్రోత్సాహం ధైర్యపరుస్తారు. వాడి ప్రార్థన నాకు ఎంత దీవుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మీ తోటి సేవలు గమనించాలా గ్రహించగలరా? కనుక మనము ఆ గొడవలో మనం ప్రయత్నాలు చేయగలిగినప్పుడు దేవుడు మనం ఇష్టపడతాడు, మన పరిచయం ఇష్టపడతాడు. మాదిరికరమైన జరుగుబాటు సంఘం అని ప్రజలు మిగతా వారు గుర్తించి దీన్ని ఫాలో అవ్వడానికి ఆఖరి దేవుని దగ్గర కావడానికి మనం దోహదపడతాం. ఈ పరిచర్య దేవుడు వృద్ధిపరిచి దీవిస్తూ మీ నాయకత్వాన్ని వృద్ధిపరచు. దేశాసన ప్రార్థన మన నాయకత్వాన్ని ప్రార్థన చేస్తున్నాను. మన నాయకత్వం బలమైన ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, తీవ్రకరంగా ఉండాలి, నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి, అందరూ ఓదర్పులు ఇచ్చేవాడుగా ఉండాలి, ధైర్యపరిచేవాడుగా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక మీరు ఆ కోణంలో అంటే మీ అందరికంటే నేను పెద్ద జ్ఞానవంతుడే మాట్లాడలేదు, కానీ పెద్దవాడిగా నా అనుభవం నుంచి చెప్పే మాట నేను అప్పుడు చేయలేకపోయాను. నాకు అప్పగించాడుగా దేవుడు బాధ్యత, నేను ఆ కాలంలో చేయలేకపోయాను. ఇప్పుడు దేవుడిని పక్కన పెట్టాడు. ఏదైనా నేను ఎందుకు చేసుకున్నాను, వాడి ద్వారా కార్యాలు జరిగిన నాకు ఇష్టపడ్డాడు. నాలో లోపం ఇది కాదు, అప్పగించాడు. ఈ టాలెంట్ కోసం వచ్చి అనుకున్నాడు, కానీ ఆ టాలెంట్ కనపడలేదండి. చెప్పన్నాడు అది మీకు రోజులు తెలుగు మీ చేతిలో పెట్టాడు. మీరు ఆ కిరీటాన్ని మీ మీద పెట్టాడు. ఆయన ఆ బాధపడి కిరీటం పెట్టాడు. అది భారంగా అనుకున్నాం. ఆ కిరీటం అది సులువనుకుని మనం పనిచేయలేనప్పుడు ఈ మనల్ని వృద్ధిపరుచుకుంటాం. నేనైనా మనకు